హాయ్ అండి, పిల్లర్ బాక్స్లు రిమూవ్ చేస్తున్నారు. వాటికి బోల్ట్లు ఉంటాయి కదా, ఆ బోల్ట్లు తీస్తున్నారు. తీసి బాక్స్లు తీసేస్తారు. ఇదిగోండి, బాలేదు. పని చేయమంటే చేయకుండా దొంగతనంగా తిండి తినుకుంటా పని తప్పించుకుంటున్నాడు మా అన్నయ్య. మా డాడీ ఏమో అంగా రేంచీలు చేస్తున్నారు. అదుగోండి ఆ రేంచీలు, సరేనా? ఈరోజు వెళ్ళిపోతున్నాను నేను. ఇంకా ఈ వీడియోస్ ఇల్లు కంప్లీట్గా అయిన తర్వాత పోస్ట్ చేస్తానండి. బాక్సులు తీసేసి పక్కకు పెడుతున్నారు. ఆ బాక్సులు రెంట్కి తీసుకొస్తారు, అవి ఇచ్చేస్తారు అక్కడ. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి పర్ డే ఇంత అని వాటికి రెంట్ ఉంటుంది. తీసిన తర్వాత పిల్లర్ బాక్స్ ఇలా ఉంది. ఇదేంటి నాన్న, ఈ పిల్లర్ ఇలా వచ్చింది? గేట్లా? అక్కడ ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఇసుకలాగా ఉంది. అది పోయిద్దా? తీసేస్తారా? తీసేసి ఇక్కడ పిడసలు పెట్టి చూసారండి, ఈ గేట్ ఇది పిల్లర్ పోసారు కానీ మధ్యలో ఇలాగా ఇసుక కనిపించేలాగా పెట్టారు. డిజైన్ లా ఉంది కానీ కాదంట. ఇక్కడ గేట్లు పెట్టడానికి ఏంటి నాన్న, ఏం చేస్తారు? ఇందులో గేట్లు అవి పెట్టడం కోసం అట్లా గ్యాప్ ఉంచారా? భలేంది. ఈ పిల్లర్కి ఆ పిల్లర్కి డిఫరెన్స్ చూడండి. అంటే అక్కడ ఇసుక ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసేస్తారంట. రిమూవ్ చేసేసి అక్కడ గేట్లు బద్దెల్లాగా ఉండేయంట, అవి ఫిట్ చేస్తారు. ఇప్పుడు ఈ పిల్లర్ తీస్తున్నారు, చూద్దాం. ఇంకొక నట్టు ఉందనుకుంటా. ఎందుకని అట్లా ఎక్కిరిస్తాము? చెప్తున్నా, అలా నట్లు అలా ఉప్పదీస్తారు అని చెప్పమంటున్నాడండి. అలాగే చెప్తున్నా. అట్లా కొడితే అది అంతా లూజ్ అయిపోయి మనకి రిమూవ్ అవ్వడానికి ఈజీగా రిమూవ్ అవుతుంది. అది గేట్ల కోసం పెట్టారు. అమ్మ, ఈ బాబుని తీసుకొచ్చున్నాయి. ఒకటి తీసేస్తున్నారు. చాలా వెయిట్ ఉంటాయి. విసిరేసాడు తీసి. ఇసుక పోసిన దగ్గర వచ్చేసింది. బాక్స్ కదలట్లేదు అసలు. అరవక్షండి. అబ్బో, పోయింది పిల్లర్. ఇది ఇసుక ఉన్నది వరకు లూజే వచ్చేసింది. అలా రిమూవ్ చేసేస్తే అక్కడ గేట్స్ ఫిట్ చేస్తారంట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.